అదేవిధంగా బాబాయ్ హత్యని తీసుకొచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి గొడ్డలు పెట్టి ప్రెస్లోని నారాసుర రక్త చరిత్ర అనేసిన సందర్భం, కోడికత్తి వ్యవహారాన్ని కూడా ఏదో సింపథైజ్లు తీసుకోవాల్సిన సందర్భం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ తాలూకా నేచర్ ప్రజలకి తెలియజెప్పాలి. అంటే ఈరోజు కల్తీ జరిగింది దాని గురించి చర్చించండి రా బాబు అంటే, ఈరోజు ఇందాపూర్ కంపెనీ గురించి హెరిటేజ్ గురించి మాట్లాడే సందర్భం నేను కూడా చాలా క్లియర్గా చెప్తా. హెరిటేజ్ సంస్థ అనేది 34 సంవత్సరాలుగా ఉన్న సంస్థ. ఈరోజు వరకు హెరిటేజ్ సంస్థ నుంచి ఏ ప్రభుత్వ రంగ సంస్థలకి కూడా ఎటువంటి సరఫరా కూడా జరగలేదు. నెయ్యి ఎటువంటి సరఫరా, ఏ దేవాలయాలకి నెయ్యి సరఫరా జరగలేదు. వాళ్ళొక సిద్ధాంతం పెట్టుకున్నారు. వాళ్ళ కంపెనీ నుంచి ఎటువంటి ఏ దేవాలయాలకి కూడా నెయ్యి సరఫరా చేయకూడదని సిద్ధాంతం పెట్టుకున్నారు. వీళ్ళు ఏదైతే ఇందాపూర్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారో ఆ కంపెనీ నుంచి హెరిటేజ్, అది కూడా ఉత్తర భారతదేశంలో చీజ్, అదేవిధంగా స్కీమ్డ్ మిల్క్, అదేవిధంగా కొంత పన్నీరు వాళ్ళు హెరిటేజ్ వాళ్ళు కొనుగోలు చేశారే తప్పించి హెరిటేజ్ వాళ్ళు ఏది కూడా సరఫరా చేయలేదు. దేనికండి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? అరే కల్తీ జరిగిందిరా బాబు దాని గురించి మాట్లాడరా అంటే అలా కాదు, ఇప్పుడు ఇందాపూర్కిను హెరిటేజ్కి ఏదో సంబంధం ఉంది అంటే ఏంటంటే దేనికి సంబంధం లేని విషయాన్ని బయటకు తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తే ప్రజలు మభ్యపెట్టేయచ్చు, వాళ్ళ తాలూకా తప్పులు కప్పిపుచ్చేయచ్చు అనే సందర్భాన్ని అయితే చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి దేవుడితో రాజకీయాలు చేయడం అన్నది వీళ్ళకి చాలా వెన్నతో పెట్టిన విద్య.